చెప్పనా అయితే మన ఇన్స్పెక్టర్ గారు రాజన్ గారు సుబ్రహ్మణ్య గారు ఏంటిది రబ్బాన్ ఎస్ఐ గారు చెప్పిన ప్రకారం మీ అందరూ వీడియో తీస్తున్నాను ముందు చూడు వెనకాల దాన్ని సార్ సీట్ వెనకాల కవర్లో ఉంటుంది జిల్లాలో ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ సంఘటనలు జరిగి దేశవ్యాప్తంగా అన్ని రకాల మనుషులు టీవీలు నేషనల్ ఇంటర్నేషనల్ టీవీలు కూడా పల్నాడు గొడవైపోయి ఏదో ఇంతకుముందు నచ్చిన ముసలిలో మీరు పెద్దలు కాకుండా చూస్తున్నారు ఏదో బీహార్లో ఉండడానికి ప్రైవేటు సైన్యం ఉంది తుపాకులు తీసుకొని తిరుగుతూ ఉంటారు అనేది చదివిన చూసాను తప్ప విన్నాను తప్ప అది కలర్ మన దగ్గర నిజానికి చాలా బాధాకరంగా ఉంది. సరే కారణాలు ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం మాట్లాడటం అనేది మన వాళ్ళ చేతిలో లేదు. మన ఆఫీసుల్లో మన కలెక్టర్ ఎస్పీ అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ వారి చెప్పే దాని ప్రకారంగా చేస్తారు. ప్రతిరోజు కూడా మన జిల్లాలో ఉన్న లాంగ్ ఆర్డర్ సిచ్యువేషన్ మొత్తాన్ని వారికి నివేదించాలా, వారి ఇచ్చే సూచన సలహాలను పాటిస్తూ ఇక్కడ శాంతి భద్రతలు కాపాడాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ చీఫ్ కలెక్టర్ ఆఫీసర్ గారు ముఖేష్ కుమార్ మీనా గారు అదేవిధంగా రాష్ట్ర డీజీపీ సార్ హైదరాబాద్ రావడం జరిగింది. తిరుమల గారితో మీటింగ్ జరగడం జరిగింది. దాని సందర్భంగా ఎలక్షన్ కమిషన్ వారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన సూచన సలహాలను మా అందరూ కూడా తెలియపరిచి రాబోయే రోజుల్లో 4వ తారీఖు నాడు జరగబోయే కౌంటింగ్ సందర్భంగా ఏ గ్రామాల్లో ఏ వ్యక్తులు గ్రామాలు అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఇతర వార్డులు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎట్లా ప్రేరేపిస్తారు, వాళ్ళు ఎట్లా ఉద్రేకపడతారు, రెచ్చగొడతారు. రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళు జరగబోయే సంఘటనను గుర్తించుకోకుండా ఈ రకమైన దాడులు కానీ ఇలాంటి కానీ పాల్పడతారు. మరి అలాంటి వాళ్ళు ఏ విధంగా అరికట్టాలా, వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలా అని మా అందరూ తెలియపరచడం జరిగింది. ఆ విషయాలు మిగతా పక్షులే కాకపోయినప్పుడు కూడా ముందుగా గ్రామ ప్రజలని పిలిపించి మరి 4వ తారీఖు నాడు జరిగిపోయే కౌంటింగ్ సందర్భంగా పోలీసు వారికి రెవెన్యూ కొన్ని ప్రత్యేక అధికారాలు చెప్పనా ఇంతకుముందు మళ్ళీ ఏదైనా చర్య తీసుకునేటప్పుడు వీడియో తీస్తున్నాను ఎవరైనా ఆర్డర్స్ కోసం ఎదుర్కోకుండా మీ అందరూ మీరే పరిస్థితిని బట్టి యాక్షన్ తీసుకుని అని కూడా ఆర్డర్ చేయడం జరిగింది. దాని పర్యాసానంగా రేపు 4వ తారీఖులో కానీ 5వ తారీఖులో కానీ ఏదైనా ఊళ్ళో అల్లం జరిగినా గొడవ చేసుకున్నా ఈ కాకపోవడాలు ఇవ్వకుండా అవన్నీ కానీ చేస్తే మనం పోలీసులు చూస్తా ప్రేక్షక పాత్ర వహించదు. తగిన చర్య గట్టి చర్య తీసుకుంటారు. లాఠీ చార్జ్ చేస్తారో లేకపోతే వాష్వాయు ప్రయోగిస్తారో అవసరానికి మేరకు తుపాకులు కూడా వాడతారు. ఇంకొకసారి మన పల్నాడు ఏరియాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే భారతదేశంలో కరువు పోయింది, ఇంకొకసారి ఎంతమంది ఉండి కూడా మళ్ళా పల్నాడిని గాడిలో పెట్టలేకపోయినారు, శాంతి భద్రతలు కాపాడలేకపోయినారు అనే అపోహలు వస్తుంది. కాబట్టి దాని గురించి అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే